గుంటూరులో వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి పోలీసులు అక్కడ మోహరించినట్టు తెలుస్తోంది. దీక్షా స్థలి వద్ద దీక్షకు ఆటంకం కలిగించాలి, అనుమతి లేదంటూ కూడా పోలీసులు అక్కడ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం దీక్షా స్థలి వద్ద నుండి మా కరెస్పాండెంట్ రాజరమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజరమేష్, అక్కడ ఓ పక్క పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు దీక్ష కోసం, మరోపక్క పోలీసులు మొన్నటి వరకు కామ్గా ఉన్నారు, ఈరోజు అనుమతి లేదంటూ చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? తరంగిణి, గుంటూరులోని ఉల్ఫా గ్రౌండ్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. అనుమతి లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారంటూ మొత్తంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటినీ కూడా ఆపివేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఈ సంగతి తెలియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చాయి. పోలీసులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటామంటూ దరఖాస్తు చేసుకున్నాము. అలా ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికారుల దగ్గర దరఖాస్తు కూడా పెండింగ్లో ఉంది. అయితే పెండింగ్లో ఉన్న నేపథ్యంలోనే, అంటే అనుమతి కావాలని కోరిన నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఏ రకంగా వీటిని అడ్డుకుంటారు, ఏ రకంగా ఇక్కడ అనుమతి లేదంటూ ఈ ఏర్పాటు జరుగుతున్న ఏర్పాట్లను మీరు అడ్డుకుంటారంటూ ఒకసారిగా నాయకులు, కార్యకర్తలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉల్ఫా గ్రౌండ్స్ దగ్గర కొంత ఉద్రిక్తమైన వాతావరణం కూడా నెలకొంది. ఒకవైపున అంతా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు, మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, పార్టీ శ్రేణులన్నీ కూడా మోహరించున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడికి సమాధానం చెప్పే వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ఆందోళన ఇలాగే కొనసాగుతుంది అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పార్టీకి సంబంధించిన నాయకులు అంబటి రాంబాబు గారు వారిని అడుగుదాం. రాంబాబు గారు, చెప్పండి, పోలీసుల చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు ఇక్కడ కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు? పోలీసులు చర్యల కన్నా కూడా ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తుందని నేను అనుకుంటూ ఉన్నా. పోలీసు వారికి ఇంతకుముందు 20వ తారీఖునే ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఎన్నిక చేసుకున్నాము. ఈ ప్రాంగణం ఒక ప్రైవేట్ ప్రదేశం. ఈ ప్రాంగణానికి సంబంధించిన ఏఎల్సీ యాజమాన్యం దగ్గర నుంచి మేము అనుమతి కూడా తీసుకున్నాము అని వివరంగా వారికి వివరించడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా పోలీసు వారికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత బహుశా పోలీసు వారికి ఆదేశించినట్టుగా ఉన్నారు. పనులన్నీ కూడా 100% పనులు పూర్తయిపోయాయి. ఈ దశలో వచ్చి ఇక్కడ అభ్యంతరాన్ని వారు వ్యక్తం చేయటం చాలా బాధ కలిగించేటువంటి అంశం. ఇది మొదటి నుంచి చూస్తున్నాం. 26వ తారీఖు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఉద్యమాన్ని చేపట్టిన క్రమంలో తిరుపతిలో యూనివర్సిటీలో మీటింగు పెట్టుకోవాలని నిర్ణయించుకొని ప్రకటించిన తర్వాత తిరుపతి మీటింగును భగ్నం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిందో ప్రభుత్వం. అయినప్పటికీ కూడా తిరుపతిలో ఆ ప్రాంగణంలోకి వెళ్ళకపోయినా బయట యూనివర్సిటీ విద్యార్థులతో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా నిషేధాజ్ఞల మధ్యన బ్రహ్మాండంగా మీటింగు నిర్వహించడం జరిగింది. ఇంటరాక్షన్ సెషన్ కూడా జరిగింది. ఈ ధోరణి చూస్తుంటే ఏ విధంగా అయినా సరే ప్రత్యేక ఉద్యమాన్ని, అంటే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచివేయాలనేటువంటి ధోరణితో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహాయజ్ఞాన్ని విఫలం చేయాలని రాక్షసులు ఏ విధంగా చరిత్రలో ప్రయత్నం చేశారో అదేవిధంగా రాక్షస రూపంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దయచేసి పోలీసు యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, నిరాహార దీక్షలు కొత్తగా చేస్తున్నవేమీ కావు. ఇవి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి చేస్తున్నారు. బ్రిటిష్ హయాంలోనే నిరాహార దీక్షలు చేశారు. బ్రిటిష్ వారు కూడా అనుమతి ఇచ్చారు. బ్రిటిష్ వారి కన్నా మరీ నిరంకుశ ధోరణితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రాంగణానికి కోతవేటు దూరంలో నడి రోడ్డు మీద మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమం కోసం కోడెల శివప్రసాద్ గారు ఆ రోజున మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారు ఇదే రోడ్డు మీద, నడి రోడ్డు మీద నిరాహార దీక్షలు చేశారు. అంతేకాదు, నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష అని బెంజ్ సర్కిల్లో పెద్ద డయాస్ కట్టి అక్కడ ఆయన ఉపన్యాసాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఉద్యమాన్ని విఫలం చేయాలని, అణిచివేయాలనే ప్రయత్నంతో పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. పునరాలోచించుకోండి. 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేదిక నుంచి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష కొనసాగిస్తారు. దీనిలో ఏ విధమైన మార్పు ఉండదు. ప్రత్యేక దీక్ష కోసం, అంటే ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఈ దీక్షను ఒక పథకం ప్రకారమే అంటే ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా ఏ రకమైన విజ్ఞప్తి మీరు చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్పటం, మంగళగిరిలోను, ఢిల్లీలోను, అంతేకాకుండా అసెంబ్లీలో కూడా మరి ప్రజల వాణిని వినిపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వినకుండా నా సంక్షేమం కావాలి,
నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ఎట్టి పరిస్థితుల్లో నేను తొలగించను, ఓటుకు నోటు విషయంలో నన్ను నేను కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టక తప్పదని నిర్ణయించుకున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి ఈ రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత గడిచిన వారం రోజులుగా అన్ని రకాలైనటువంటి అనుమతులతోటి కావాలని అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా పోలీసులు కావాలని కాలయాపన చేసి ఈ రోజున సింగపూర్ నుంచి దిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల కోసం ఆగినటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈ దీక్షను భగ్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్ష ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేదిక నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి న్యాయం చేయబోతూ ఉన్నారండి.